పోసాని మురళీకృష్ణ. అసలు ఆ పోసాని మురళీకృష్ణని ఒక మనిషి అనుకోవటం కూడా తప్పేనండి మా దృష్టిలో. ఎందుకంటే కుక్క కన్నా హీనంగా, చాలా దారుణంగా ఆ పదాలు ఎవరు వినకూడని, మాట్లాడకూడని పదాలన్నీ కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. వైసీపీ అధికారంలో ఉండగా అలాగే మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అదే మాటలు మాట్లాడాడు. ఆఖరికి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా, ఇంట్లో వాళ్ళని కూడా, పరువు మర్యాదలు కూడా బయటపడేసి మాట్లాడినటువంటి పరిస్థితి పోసాని మురళీకృష్ణ. ఇవాళ TV5 నాయుడు గారు తిరుపతి బోర్డు చైర్మన్గా పార్టీ గుర్తించి గౌరవించి ఆయన భక్తి ఛానల్స్ పెట్టి భక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నాయుడు గారు. ఆ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తిరుపతి బోర్డు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిందే తరువాయండి ఇక మొదలు పెట్టారండి దాడి. ఎందుకనంటే గతంలో మీరు చేసిన తిరుపతిలో అవినీతి, సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఈవో ధర్మారెడ్డి కానివ్వండి, మీరు రెడ్డిలందరూ కలిసి చేసినటువంటి అవినీతి అక్కడ ఈ దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చూసింది. ఎక్కడ మీ అవినీతి బయటపడుతుందోనని TV5 నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తాడేపల్లి కొంపలో అన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ మా అవినీతి బయటకు వస్తుందో, ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి ఏ కోర్టు, ఏ జైలో, ఏ రోడ్డు పాలో చేస్తారు వీళ్ళని చెప్పని దాంతో భయపడి ఇవాళ పోసాని మురళీకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము తెలుగు మహిళలము, తెలుగు యువత పార్టీ అందరం కూడా ఇక్కడ సత్తెనపల్లి టౌన్ స్టేషన్లో సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసు పెట్టమని, అది ఫైల్ చేయాలి, పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయాలి, చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఎవరినైనా కుక్క బొక్క అది ఇది అని చెప్పి నీ ఇష్టం, నీకన్నా పెద్ద పిచ్చి కుక్క ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. నువ్వు కాళ్ళు ఎగరేసుకుంటూ ఏం మాట్లాడతావో తెలీదు, మైండ్ పోయి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావో, నువ్వు అన్నం తింటున్నావో లేదో తెలియదు, కానీ అశుద్ధం తిని మాట్లాడుతున్నావు. అశుద్ధం తిని మాట్లాడే మాటలే అలా ఉంటాయి. నిన్ను ఆడవాళ్లే నిజంగా చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు పోసాని మురళి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గతంలో సోషల్ మీడియా వాళ్ళందరినీ పెంచి పోషించినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ, నిన్ను, ఆర్జీవీని, అలాగే ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా పోస్టులు ఆడవాళ్ళని వెంటాడి పోస్టులు పెడతా ఉన్నారు. ఇవాళ మీ సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు స్టేషన్లో కూర్చొని, నన్ను ఇబ్బంది పెట్టద్దు, మాకు డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి మమ్మల్ని పోషించి సోషల్ మీడియాలో మహిళలు ఇష్టం వచ్చినట్టు తిడితే ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మాకు పార్టీ చెప్పింది కాబట్టి వైసీపీ పార్టీ మేము పెట్టాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మేము నిజాలు ఒప్పుకుంటామని చెప్పి సజ్జల ఇంకొకడు అందరూ కూడా వైసీపీ నాయకులు, మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకళ్ళలేదండి, యంత్రాంగం మొత్తం కూడా ఆడవాళ్ళని తిట్టడానికి పెట్టుకున్నారు, మహిళలు కించపరచడానికి పెట్టుకున్నారు, మహిళలు అవమానపరచడానికి పెట్టుకున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో, కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు, వీళ్ళు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే మహిళల్ని కించపరిచారో ఫ్యామిలీని కూడా వదిలిపెట్టుకున్నారు. ఫోటోలు మార్పింగ్ చేసి మొత్తం ఈ రకంగా యంత్రాంగం మొత్తం దృష్టి అంతా కూడా సోషల్ మీడియా అంతా మహిళల మీద పెట్టింది. ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? దానికి మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఏమైతే చట్టపరమైన చర్యలు తీసుకోకపోయేటైతే మహిళలు బయట తిరిగే పరిస్థితి ఉండదు, మహిళలకు రక్షణ ఉండదు. ఇవాళ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అందరూ కూడా ఇవ్వాలి ఈ పోసాని మురళి, అలాగే ఆర్జీవి ఇలాంటి వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని మేము మహిళా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మహిళల జోలి ఎవరైనా రావాలి అంటే భయం పుట్టాలండి, వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం.